సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో గత వారంలో ట్రావెల్స్ బస్సులో దొంగతనం అయిన బంగారం ఛేదించిన పోలీసులు. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు కోహినూర్ బాటా హోటల్ వద్ద ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో నుండి బంగారు ఆభరణాలు దొంగతనం చేసిండని కారులో ఉన్న బ్యాగులో గల 3 కిలోల బంగారు ఆభరణాలను తీసి చూపించినాడు. దొంగతనం చేసి మొత్తం బంగారు హైదరాబాద్లో అమ్ముదామని మధ్యప్రదేశ్ నుండి బయలుదేరి జైరాబాద్కు వస్తున్నామని తెలిపినాడు. ఆ బ్యాగులో దొరికిన బంగారు ఆభరణాలను తూకం వేయించగా మొత్తం బంగారు 2,500 గ్రాముల కలదు. అట్టి బంగారం విలువ 3,10,00,000 తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మన సెక్యూరిటీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. సో అప్పటి నుండి దాదాపుగా 2.9 kg 2.9 kg గోల్డ్ ఆర్నమెంట్స్ వాటి 2 crores వాల్యూ మిస్గా తెచ్చుకోవడం జరిగింది. సో ఇమీడియట్గా జైరాబాద్ డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి గారు అండ్ జైరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్ఐ హద్నూరు, ఎస్ఐ చిరాగ్పల్లి, ఎస్ఐ రూరల్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ శ్రీకాంత్ మరియు టీసీలు అండ్ సిడిఆర్స్, సీసీటీవీలు మరియు పాత అఫెండర్స్ అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మళ్ళీ ఆ నిందితులు నిన్న నైటు ఏదైతే చోరీ చేసిన బంగారంలో దాన్ని అమ్మడానికి, దాంతోపాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి 2.9 kg 2,900 గ్రాములు దాదాపు 2,10,00,000 రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ప్రదేశాల్లో ఈ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ను పక్కన పెట్టి టీకి కానీ టాయిలెట్కి కానీ ఎప్పుడైతే దాబాల దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్గా వచ్చి నార్మల్ ప్రయాణికుల్లాగా బస్సులు ఎక్కి ఆ బస్సులో నుండి ఆ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో వివిధ వ్యాపారస్తులు ఆర్నమెంట్స్ అనేది తీసుకొని మన హైదరాబాద్లో అమ్మి మళ్ళీ తీసుకుపోతున్నారు. సో ఎంతో చాకచక్యంగా ఎంతో ఈవెన్ ఇవన్నింటిని కూడా సీసీటీవీలు కొన్ని 100 కిలోమీటర్ల సీసీటీవీలు చెక్ చేసుకుంటూ వెళ్ళడము, వాళ్ళు నిందితులు డిఫరెంట్ వెహికల్స్ వాడినా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము, మరియు మనకు తెలియని ఒక ప్రాంతం ధార్ జిల్లా మధ్యప్రదేశ్లో అక్కడికి వెళ్ళడము, ఇండోర్కి వెళ్ళడము, పాత న్యూస్ని చూడడము, మాట్లాడడము, చాలా కష్టపడి దాదాపు వారం రోజుల పాటు 10 రోజుల నుండి దాదాపు ఇలాంటి వారం రోజులు కంప్లీట్ 1 వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా జహీరాబాద్ సర్కిల్ వాళ్ళు అండ్ సిసిఎస్ టీము డైరెక్షన్ ఆఫ్ ఎస్డిపిఓ జహీరాబాద్ చాలా కష్టపడ్డారు. కష్టపడి మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి దొంగతనాలు ఇంకోలు చేయాలంటే భయపడే విధంగా మళ్ళీ ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవరీ చేయండి, 1 గ్రామ్ కూడా మిస్ కాకుండా ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. సో దాంట్లో బాగా జహీరాబాద్ శివలింగం సిఐ టౌన్ సర్కిల్, మల్లేశం సిసిఎస్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు రూరల్ ఎస్ఐ ప్రసాద్, హద్నూర్ ఎస్ఐ రామానాయుడు అండ్ చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి, దాంతోపాటు మా ఎస్బీ ఏఎస్ అన్వర్ పాషా, రెడ్డిగారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఆఫీసరే కాదు ప్రతి కానిస్టేబుల్, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా యాక్షన్ చేస్తారు అక్కడ. సో ఇన్ఫర్మేషన్ పట్టుకురావడం కానివ్వండి, అబ్జర్వ్ చేయడం కానీ మా కానిస్టేబుల్స్ చాలా బాగా పనిచేశారు. సిసిఎస్ కానిస్టేబుల్స్ కానివ్వండి, మా వీల్ కానిస్టేబుల్ కానివ్వండి, చాలా చాకచక్యంగా పనిచేసి ఇంత మంచి పెద్ద మొత్తంలో దాదాపు మన జిల్లాలో ఇది పెద్ద రికవరీ అని చెప్పొచ్చు. సో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో కూడా ఈ సంవత్సరంలో ఇది ఒక మంచి రికవరీ. కంగ్రాచులేటింగ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ రిక్వెస్ట్ ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ రిక్వెస్ట్ దెమ్ టు ఇన్స్టాల్ ద సీసీటీవీ కెమెరాస్ చాలా కీలకంగా పనిచేస్తాయి. మనకి ఇక్కడ కూడా చాలా కీలకంగా సీసీటీవీ కెమెరాలు పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ అన్నింటినీ కూడా జిల్లా వ్యాప్తంగా సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పాత అఫెండర్స్ వీళ్ళందరి మీద కూడా షీట్స్ అన్నీ అప్డేట్ చేసాము. దాదాపు 1,440 షీట్లు అప్డేట్ చేయడం జరిగింది.